మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. అయితే మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. అయితే వాళ్ళు మఫ్టీలో వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంలోనే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత అక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారంటూ కూడా వాళ్ళని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ కూడా అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే మఫ్టీలో వెళ్లారో వాళ్ళని ప్రశ్నించారు. అలాగే నిన్నటి నుంచి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే కొండా సురేఖ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ పక్కా సమాచారంతోనే కొండా సురేఖ ఇంట్లో ఓఎస్డీ సుమంత్ ఉన్నట్టుగా తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్ళినట్టుగా పక్కా సమాచారంతోనే మేము వచ్చామని వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా తెలిసింది. అయితే సుమంత్ను వెతికేందుకే సురేఖ ఇంటికి వెళ్లారు అక్కడికి పోలీసులు. కానీ ఇదే నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డిలంతా కలిసి సురేఖను తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. బీసీ మంత్రిగా ఉన్నారని చెప్పి కక్ష సాధింపు చర్యగానే ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇలా బీసీ లీడర్లను కక్ష సాధింపు చర్యలుగా తీసుకొని ఇట్లా వేధిస్తున్నారంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే డెక్కన్ సిమెంట్స్ వాళ్ళను బెదిరించమని గన్ ఇచ్చిందే రేవంత్ మనిషి రోహన్ రెడ్డి అని సుష్మిత హాట్ కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయంగా ఒక చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి ఇది రాజకీయంగా ఎలాంటి మరపు తిరుగుతుందని చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొండా సురేఖ ఇంటి వద్ద ఎలాంటి హంగామా జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ట్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా. మరి ఆయన రమ్మనాల్సింది ఉండే కదా, మీరు ఎందుకు వచ్చింది? ఏ వారెంట్ ఉందా మీకు? ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చింది? అంటే ఎవరు ఇచ్చింది? What is this drama? మూల మీద మనుషులను పెట్టుడు నేను మాకు లేరా మీలాగా చెప్పేటోళ్ళు? టాటస్ మూలల్లో సేఫ్ విశేష్ తిరుగుడు ఏంటి? దేనికి? ఆయన ఏం చేసిండని? అదే ఏం చేసింది సార్? ఒకటి చూపించినాక పిలుస్తాం, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపియండి, తర్వాత పిలుస్తాం కదా. చూపియండి, షో మీ సమ్ వీడియో, షో ఆర్డర్స్ నాకు ఆడియో వినిపియండి, ఒక వీడియో చూపియండి ఏదన్నా ఆయన మీద. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా. మేము మాట్లాడియండి. మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు, రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు ఏంటిది? ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తాం లేదు. యూ హ్యావ్ కమ్ టు మై హౌస్, కమ్ టు నా ఇంటికి. నువ్వు మఫ్టీలో వచ్చినావు ఇక్కడికి, మఫ్టీలో వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వచ్చా మీరు అని పిలుస్తా. మఫ్టీలో వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నా మిమ్మల్ని. నాకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని పిలవండి. మీకు ఫోన్ చేయండి, చేయండి. నేను ఉంటా ఇక్కడ, ఇంతసేపైనా పర్లేదు ఉంటా. చేయండి, 2 చైర్లు ఇవ్వండి సార్ కూడా ఇవ్వండి. ఆయన లేడు ఇక్కడ, లేదు. చెప్పండి, అంటే ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? ఏంటి ఆయన ఏంటి అడగండి సార్. ప్రాబ్లం ఏంటో మాట్లాడారు. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ట్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా. మరి ఆయన రమ్మనాల్సింది ఉండే కదా, మీరు ఎందుకు వచ్చినారు? ఏ వారెంట్ ఉందా మీకు? ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చింది? అంటే ఎవరు ఇచ్చింది?
సో చూసారు కదా, మంత్రి సురేఖ ఇంటి దగ్గర అయితే హైడ్రామా నెలకొంది. ఇప్పుడు ఈ అంశం అయితే రాజకీయంగా ఒక చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వెళ్లడం జరిగింది. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ కూడా అక్కడ గొడవకు దిగారు కొండా సురేఖ కుమార్తె సుష్మిత. అయితే నిన్నటి నుంచి కొండా సురేఖకి సన్నిహితుడైన ఓఎస్డి సుమంత్ కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇదే నేపథ్యంలోనే కొండా సురేఖ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే కొండా సురేఖ కుమార్తె సుష్మిత అక్కడ ఎందుకు వచ్చారు, ఎలాంటి వాడింతో వచ్చారు, ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, అతను లేరు ఇక్కడ, ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు పిలవాలి, అతను మా ఉద్యోగి అంటే మా దగ్గర పనిచేస్తే అతను మాకు తెలుసుకునే అంత రైట్ ఉంది అంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. అసలు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామంటూ కూడా తను ఎంతో తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. సో ఇది జరిగిన హంగామా. తను మళ్ళీ ఈ అంశం తర్వాత కూడా అక్కడ మీడియాతో మాట్లాడిన బైట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో కూడా మనం చూద్దాం. ఎస్ఐఓ సిఐఓ ఆమె నాకు తెలియదు, వచ్చిందంటే మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చినట్ట, అంతేనా? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ. సో అదే అండి, అదే నాకు తెలియట్లేదు. మరి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే మన టీఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పంటే చెప్పట్లేదు కదా. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేశారు. చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు. సరే ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారెంట్ ఏం లేకుండా ఆయన మఫ్టీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? పంపించలేం కదా. నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని, మీరు వారెంట్ తీసుకొని రండి నేను పంపిస్తాను అన్నాను. ఇగో ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పండి. మేడం, మీరు సుదీర్ఘ కాలం మీడియా రాజకీయాల్లో ఉన్నారు, అతను కూడా ఉన్నారు మేడం. అసలు అతని పైన ఆయన రాజకీయాలలో లేరండి. ఆయన ఆరోపణ వాళ్ళు చెప్పాలండి. ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి. వాడు రాజకీయాలలో లేడు. ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి. వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు, వానికి ఒక లెటర్ హెడ్ లేదు, వాని సంతకం ఒక్క పేపర్ మీద ఉండదు. ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీలో పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు. సో అయినా కూడా టర్మినేట్ చేసినా కూడా మేమేం మాట్లాడలేదు. ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు డూ? అంటే మీ అమ్మగారిని ఏమైనా టార్గెట్ చేసి? మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేమో రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్కన్ సిమెంట్స్ అనేది ఉన్నది. డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తల్ పెట్టి ఎక్స్ట్రాక్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు. ఓకే, పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి. మా నాన్న రిఫార్మ్డ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలవన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు వాళ్ళతో ఒక 4 దెబ్బలేసి పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను. ఓకే, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఓ ప్లేన్ పేపర్ నే సంతకం పెట్టించుకుంటారు, రాసుకుంటారు, లాకప్లు ఎత్తారు. మా అమ్మని కూడా వేసిండ్రు, మమ్మల్ని లేదు. నేను ఒక్కదాన్ని ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇట్లనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మా అండదంలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. థ్యాంక్ యూ. ఎస్, మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద చోటు చేసుకున్న సంఘటన ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వెళ్లడం జరిగింది. అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ కూడా కొండా సురేఖ కుమార్తె సుష్మిత వాళ్లతో గొడవకు దిగారు. అసలు నిన్నటి నుంచి కొండా సురేఖకి సన్నిహితుడైన అంటే ఓఎస్డి సుమంత్ కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. సో ఇదే నేపథ్యంలోనే వాళ్ళు పక్కా సమాచారంతోనే కొండా సురేఖ ఇంటికి వెళ్ళి అక్కడ
వాళ్ళు మఫ్టీలో వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే కొండా సురేఖ కుమార్తె అసలు ఎందుకు వచ్చారు, అసలు ఎందుకు పిలవాలి అతన్ని, అతని మీద ఎలాంటి అభియోగాలు ఉన్నాయి అంటే చూపించండి, ప్రూఫ్స్ చూపించండి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎలాంటి వారెంట్ తోటి వచ్చారంటూ కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఈ హైడ్రా మొత్తం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆమె ఇంటి వద్దకైతే వెళ్లారు. ఈ సడన్ విజిట్ చూసి సురేఖ కుటుంబం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ఇంటికి ఎందుకు వచ్చారు, ఎలాంటి వారెంట్ ఉందంటూ కూడా మంత్రి కొండా సురేఖ కుమార్తె పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పోలీసుల తీరుపై ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం విజువల్స్ లో కూడా చూసాం ఇందాక. వాస్తవానికి పోలీసులు వెతుకుతున్న వ్యక్తి మంత్రి కొండా సురేఖకు అత్యంత సన్నిహితుడైన ఓఎస్డీ సుమంత్. ఇటీవలి రోజుల్లో సుమంత్ పేరు కొన్ని వివాదాస్పద కేసుల్లో కూడా వినిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి టాస్క్ ఫోర్స్ బృందం ఆయన కోసం గాలిస్తూనే ఉంది. అయితే సుమంత్ ప్రస్తుతం సురేఖ నివాసంలో ఉన్నాడన్న సమాచారంతోనే, పక్కా సమాచారంతోనే అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ సురేఖ కుటుంబం మాత్రం సుమంత్ తమ వద్ద లేడని చెప్తుంది. మనం విజువల్లో కూడా చూసాం ఇందాక. అసలు ఎందుకు పిలవాలి, ఒకవేళ ఉన్నా కూడా ఎందుకు పిలవాలి, తను మా దగ్గర వర్క్ చేశాడు, సో ఏదో చెప్పండి, అసలు ఊరికి అలా పంపించాం కదా, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇలా మఫ్టీలో వచ్చినప్పుడు ఎలా పంపిస్తామంటూ కూడా మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇతర మీడియా ముందు కూడా కొండా సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది అంతా కూడా పన్నాగా మా అమ్మను టార్గెట్ చేశారంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. రెడ్డిలంతా కలిసి మా అమ్మను తొక్కేయాలని చూస్తున్నారు, అసలు డెక్కన్ సిమెంట్స్ వాళ్ళను బెదిరించమని గన్ ఇచ్చిందే రేవంత్ మనిషి రోహన్ రెడ్డి అంటూ కూడా సుష్మిత తీవ్ర ఆరోపణలు చేయడం అయితే జరిగింది. ఆమె వ్యాఖ్యలతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ అయితే మొదలైంది. మరి ఇప్పుడు ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది, ఎలాంటి రాజకీయ పరిణామాలకి దారితీస్తుంది అంశం అనేది మనం వేచి చూడాలి. ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్, ఈజ్ ఆర్ట్ స్టాఫ్, మాకైతే తెలియాలి కదా. మరి ఆయన రమ్మనాల్సింది ఉండే కదా, మీరెందుకు వచ్చింది? ఏ వారెంట్ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చింది? అంటే ఎవరిచ్చింది?